చైన్లు వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఒక ఫ్రైడే రోజు ఇటు వచ్చి ఎంజాయ్ చేయడానికి మాత్రమే పక్క చూడండి ఎంత బాగుంది చూడండి. సముద్రం చుట్టూ ఇల్లు కట్టించుకొని వాళ్ళు దాంట్లో పోయి ఈదడం కానీ లేకుంటే ఎండాకాలం స్విమ్ చేయడం కానీ అంటే ఒక ఎంజాయ్నెస్ కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటే అదొక ఆనందం అనమాట వాళ్ళకి. అదొక ఎంజాయ్నెస్ అనమాట. ఇవన్నీ కట్టించే ప్రతి ఇల్లు 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు కూడా దాటాయి. అది చూడండి. హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే కువైట్లో ఆల్ ఖైరాన్ అనే ప్రాంతం అయితే ఉన్నా. చూడండి, కువైట్లో ఒక ఇల్లు కట్టించుకొని కువైట్లో ఎన్ని కోట్లు అయితే ఇంకా డబ్బులు అవుతుంది, ఆ ఇల్లు ఎట్లుంటుంది, వాళ్ళకు ఏ విధంగా దాన్ని కట్టించుకుంటారు. ఇప్పుడు నేనైతే ఆ ఇంట్లోకి పోయి మీకు మొత్తం చూపిస్తాను. చూడండి ఎన్ని కోట్లు మళ్ళీ లక్షలు కాదు కోట్లు. అది కూడా ఎన్ని కోట్లు అనేది నేను అడిగి తెలుసుకున్నాను అన్నమాట డీటెయిల్ మొత్తం. ఇక్కడ నేను మీకు లోపలికి అయితే పోయి చూపిస్తాను, ఇంట్లోకి పోయి చూపిస్తాను. చూడండి ఇది ఇప్పుడు నా వెనకాల పక్కన అది చూడండి, నా వెనకాల కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇంట్లో. అది ఆయన లోపలికి అయితే నేను పోతున్నా, మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి వీడియో మీకు లైక్ కొట్టండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇదే ఇంట్లో పోతున్నాను. చూడండి ఎంత అయితే 2-3 ఫ్లోర్లు అయితే ఉంటుంది, ఖచ్చితంగా 3 ఫ్లోర్లు అయితే ఉంటుంది కోవిడ్లో కట్టిన ఇల్లు ప్రతిదీ. చూడండి ఇది కొత్త ఇల్లు అన్నమాట, కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటారు. నేనైతే ఆ ఇంటి లోపలికి అయితే పోతున్నా, వీడియో తీసుకుంటా. చూడండి ఎంత బాగా అయితే ఉంటుంది ఇంట్లో. ఇదంతా ఇంటి బయట అనమాట. ఇది నేనైతే ఇప్పుడు లోపలికి అయితే పోతున్నా. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా ఇది పూర్తిగా అయిపోలేదు. వైరింగ్ అయితే లాగుతున్నారు, పెయింట్ అయిపోయి లోపల పట్టించి నేను చూపిస్తే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. చూడండి ఇది ఫస్ట్ కింద అనమాట. ఇది వచ్చేసి ఖచ్చితంగా దివానీ అయితే ఉంటుంది. చూడండి ఇది వచ్చేసి దివానీ, అంటే దివానీ హాల్ అనమాట. దివానీ అంటే కూర్చొని వాళ్ళకి మీటింగ్ పెట్టుకోనికి, ఎవరైనా వస్తే వాళ్ళ బంధువులు వచ్చే వాళ్ళ దివానికి అనమాట. ఇది వచ్చేసి బాత్రూమ్. చూడండి బాత్రూమ్ జరుగుతుందో, బాత్రూమ్ అయితే సూపర్ ఉంటుంది బాత్రూమ్. చూడండి ఇది వచ్చేసి బాత్రూమ్ దివానికి. ఇట్లా పోదాం, చూడండి చూపిస్తాం మొత్తం అంత లోపలికి. ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, ఇంకా లోపలికి అయితే పోదాం. కాకపోతే కింద ఫౌండేషన్ ఎట్లుంటుంది అంటే కోవిడ్లు కట్టించే పునాది చాలా బలంగా ఉంటుంది. కనీసము లోపల సుమారు ఒక 20-30 అడుగులు కిందికి లోపలికి పిల్లర్స్ వేసి అయితే ఇది కట్టిస్తారు. ఎందుకంటే ఇక్కడ భూమి మంచిది కాదనమాట, మొత్తం భూమి మంచిది కాదు కాబట్టి ఇక్కడ బలంగా ఫౌండేషన్ అయితే ఉంటుంది. చూడండి ఇంకా ఇది ఒకటి వచ్చేసి మరి బెడ్రూము అనుకుంటా. ఇది ఒకటి వచ్చేసి బెడ్రూమ్ అనమాట. చూడండి ఇది బెడ్రూము. ఇది ఇంకా బెడ్రూమ్ కావచ్చు, ఐ థింక్ మేబీ ఇది బెడ్రూమ్. చూడండి ఏసీ కూడా ఉంది లోపల. ఇది వచ్చేసి బెడ్రూమ్, అదంతా బెడ్రూమ్. అంటే ఇది వాళ్ళ అంటే ఇది ఇంట్లో అంటే వాళ్ళు ఉండని కాదు, మామూలుగా వాళ్ళు వారానికి ఒకసారి అట్లా 10 రోజులు ఒకసారి వచ్చి ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసిపోయేందుకు మాత్రమే. చూడండి ఖచ్చితంగా లిఫ్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లిఫ్ట్, ప్రతి ఇంటికి ఖచ్చితంగా అయితే లిఫ్ట్ అయితే ఉంటుంది. చూడండి లిఫ్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, కంపల్సరీ లిఫ్ట్ ఉండాల్సిందే. అట్లే ఇది ఇంకా హాల్ లాంటిది అనమాట, బయట కూర్చొని ఇది హాల్ లాంటిది. ఇది కూడా నాకు సంథింగ్ నాకు తెలిసి ఇది కిచెన్ రూమ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అయితే కిచెన్ రూమ్. చూడండి ఎట్లుందో, చూడండి మొత్తం అంతా ఇది ఇల్లు కట్టించుకుంది. ఎట్లా కట్టించుంటారు అంటే అంతా ఒక లగ్జరీ లాగా ఉంటుంది అనమాట. ప్రతిదీ లగ్జరీ లాగా ఉంటుంది. చూస్తారు ఇల్లు కోవిడ్లో. చూడండి దానికి వేసిన టైల్స్ చూడండి, అన్ని టైల్స్ ఎంత మంచిగా అయితే ఉన్నాయో. చూడండి ఇదంతా హాల్ లాంటిది అనమాట. ఇదంతా హాలు, ఇదంతా మొత్తం హాలే. వాళ్ళు కూర్చొని మామూలుగా వ్యవహారం చేయడానికి, మాటలు చెప్పుకోనికి, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోనికి ఇది హాల్ అనమాట. ఇట్లా ఇది వచ్చేసి మొత్తం ఇది గ్లాస్ బిగిస్తారు. దీనికైతే మొత్తం వచ్చేసి గ్లాస్ బిగిస్తారు, అంతా గ్లాస్ అద్దాలు. అయితే చూడండి సముద్రం ఉంది బయట, సముద్రం. ఈ సముద్రం అయితే బయట ఉంది కదా, చూడండి ఎంత బాగా అవుతుందో సముద్రం. ఇట్లా ఇది స్విమ్మింగ్ పూల్. ఇది స్విమ్మింగ్ పూల్. చూడండి ఇది ఉంది కదా, ఇది స్విమ్మింగ్ పూల్. అది స్విమ్మింగ్ పూలే. ఇది చిన్నపిల్లలకు, అది పెద్దలకు స్విమ్మింగ్ పూల్. ఇంకా బయట కూర్చోనికి ఇట్లా వ్యవహారం చేయడానికి అంతా ఇది మొత్తం ఇది గ్లాస్. మొత్తం ఫిట్ చేసింది ఇంత గ్లాస్. ఇది మొత్తం కింద ఇంకొక రూమ్ ఉంది చూడండి, ఇది సోఫాలు వేసుకొని కూర్చోనికి, వాళ్ళు వ్యవహారం చేయడానికి ఇట్లా ఉంటుంది. కాకపోతే కోవిడ్లో ఒక ఇల్లు కట్టియాలంటే వీళ్ళకి ఎన్ని కోట్లు అవుతుందంటే, మా సార్ చెప్పిన లెక్క ప్రకారం అయితే మా సార్ అయితే కొత్త ఇల్లు కట్టిస్తాడు. ఇది మామూలుగా ఉండడానికి అయితే చూడండి, ఇది ఏమన్నా పెట్టుకోనికి, సామాన్లు పెట్టుకోనికి అట్లా. మా సార్ చెప్పిన లెక్క ప్రకారం అయితే ఒక ఇల్లు కట్టాలంటే కోవిడ్లో 70 కోట్లు అవుతుందంట. 70 కోట్లు పైనే. మన ఇండియా డబ్బులు వచ్చేసి 70 కోట్లు పైన అవుతుందంట. ఎందుకంటే మా సార్ చెప్పిన అనమాట నాకు, మా సార్ ఇల్లు కొత్త ఇల్లు కట్టించాడు, ఇంత అవుతుందని చెప్పేసి నాకైతే చెప్పిండు. ఇది వచ్చేసి కిచెన్. చెప్పిన కిచెన్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మన మధ్యలో ఖచ్చితంగా వీళ్ళు ఇదైతే పెడతారు, పైప్ లైన్, నీళ్ళు పోనీకి మధ్యలో అయితే పైప్ లైన్ పెడతారు. నేను అనుకుంటాను ఇది కిచెన్ ఉంటుంది నాకు తెలిసి. చూడండి ఈ పక్క ఇది ఊరికే హాల్ అనమాట, వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇదైతే కిచెన్ 100% నాకు తెలిసి. ఇంకా పైకి పోతుంది చూడండి, పైకి వచ్చి చూపిస్తాం అంతా ఎట్లుందో. మా సార్ చెప్పిన లెక్క ప్రకారం అయితే 70 కోట్లు అవుతుందంట ఒక ఇల్లు కట్టేనికి. 70 కోట్లలో వీళ్ళు కోవిడ్ గవర్నమెంట్ ఒక 70%, వీళ్ళు మా సార్లు పనిచేస్తుంటారు కదా, ఏదైతే పనిచేస్తుంటారో వాళ్ళు ఒక 30%, మొత్తం 100% అయితే డబ్బులు అయితే వీళ్ళు ఇస్తారు. కాకపోతే వీళ్ళు లైఫ్ లాంగ్ కట్టాలంట, లైఫ్ లాంగ్ మొత్తం అయితే కట్టాల్సిందే.
లైఫ్ లాంగ్ మొత్తం అయితే వీళ్ళు ఇది అట్లా డబ్బులు ఈఎంఐ రూపంలో కట్టా ఉండాల్సిన అనమాట. వీళ్ళు ఏం చేద్దాం చెప్పారు, కాకపోతే జీవితాంతం కట్టాలి ఇంకా డబ్బులు. ఇది వచ్చేసి పైకి అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లేక వచ్చినప్పుడు చూడండి లిఫ్ట్, ఇది లిఫ్ట్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇది పైకి పోనీకి చూపిస్తాను చూడండి. ఇంకా వచ్చేసి బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ బెడ్రూమ్స్. మొత్తం ఇది ఒక బెడ్రూము. ఇది వచ్చేసి బాత్రూమ్. బెడ్రూమ్లోకి బాత్రూమ్ ఎంత పెద్ద అవుతుంది, చాలా పెద్ద పెద్ద బాత్రూమ్ అనమాట. ఇట్లా పోతే ఇది ఒకటి, ఇది ఒక బాత్రూమే, బెడ్రూమ్. సారీ, అంటే బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ కాదు, ఇది ఊరికి అక్కడ బయటకు వచ్చేసి సున్నికి అనమాట. మొత్తం వాళ్ళు బయటకు వచ్చేసి సున్నికి ఇది అక్కడ బాత్రూమ్, ఒక బాత్రూమ్ అయితే అక్కడ ఉంది. నాకు తెలిసి ఇది కూడా బెడ్రూమ్ అనుకుంటున్నాను. నాకైతే ఇంకా బెడ్రూమ్ కాకపోతే ఏదైనా ఉండొచ్చు. చూడండి బయటకు వచ్చేసి ఇట్లా కూర్చొని సున్నికి బయట మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా సున్నికి అనమాట. బయట ఎంత బాగుందో. ఫస్ట్ ఫ్లోర్ లో పైకి వచ్చేస్తే మొత్తం కనబడదు చూడండి. ఇవన్నీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట. కొత్త కొత్త ఇళ్ళు ఇవన్నీ. ఇది ఆల్కాయ అనమాట. ఆపకూడదు చూడండి. కాకపోతే వీళ్ళు కట్టే ఇండ్లు బలంగా స్టాండర్డ్గా అయితే ఉంటాయి. అంత స్టాండర్డ్గా అయితే ఉంటాయి. ఇంకా 70 కోట్లు 80 కోట్లు డబ్బులు పెడతాంటే ఇంకా స్టాండర్డ్ ఉండకుండా ఎందుకు. ఇది ఒక బాత్రూము చూడండి. బాత్రూమ్ లో బెడ్రూమ్ లో ఉంటాయి దండిగా. దీంట్లో బాత్రూమ్ బెడ్రూమ్ లో సుమారుగా ఉంటాయి. ఉండేది వీళ్ళు 5 మంది 6 మంది ఉంటారు, అంత మించి ఎక్కువ ఉంటారు. ఇది బయట చున్నీకి అనమాట. చూడండి ఎంత బాగా అవుతుందో. ఇదంతా బయట చున్నీకి వచ్చేసి సాయంత్రం పూట్ల అట్లా కూర్చొని ఇక్కడ బయట ఉండేది అనమాట. బాగుంటది కాబట్టి వాళ్ళకి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట ఇల్లు. ఇట్లా బయటికి పోతే చూడండి, ఇది ఇట్లా బయటికి పోయేది ఫస్ట్ ఫ్లోర్ పైన. ఇది కూడా మొత్తం గ్లాసెస్ బిగిస్తాను అనమాట. చూడండి ఇది ఒక రూము, ఇది బెడ్రూము లాంటిది అనుకో. బెడ్రూమ్ అయితే కాదు చూడండి. ఇది ఏం బాత్రూమ్ ఎంత ఉందో చూడండి. మా బాత్రూమ్ ఎంత ఉంది, ఇంత పెద్ద పెద్ద బాత్రూమ్లు. ఇట్లా బయటికి వస్తే చూడండి మొత్తం కనబడుతుంది, అంతా కనబడుతుంది. ఇదంతా గ్లాస్ ఫిట్టింగ్ అనమాట. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్. ఇది ఇట్లా కూర్చొని సాయంకాలం ఇట్లా చూస్తా ఉంటే మొత్తం కనబడతా ఉంటుంది అంతా. చూడండి సీ అనమాట, సముద్రం. ఇది సముద్రం అంటే సముద్రం కాదు, ఇట్లా తయారు చేసిన అన్నమాట సముద్రాన్ని. చుట్టుపక్కల కట్టేది అన్ని ఇల్లులే, అవన్నీ ఇల్లులే, మొత్తం అన్ని ఇల్లులే. ఆ ఇల్లు కట్టడానికి ఒక్కొక్క ఇల్లు కట్టడానికి 70 కోట్లు అయితే మన డబ్బులు. అమ్మ ఇప్పుడు సంపాయాలా అంటే ప్రతిదీ కాస్ట్లీనే. అయితే ఇక్కడ ఏం దొరకవు అన్నమాట. ఇలా కువైట్ లో ఏది దొరకదు, మెటీరియల్ ఏది దొరకదు. ప్రతిదీ బయట కంట్రీ నుంచి రావాల్సిందే. ఒక స్టీల్ కానీ, లేకుంటే దీనికి సంబంధించిన వుడ్ కానీ, ఎలక్ట్రికల్ సామాన్లు కానీ, ప్రతిదీ బయట నుంచి అయితే రావాల్సిందే. చూడండి ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఉంది చూడండి. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది వచ్చేసి బాత్రూమ్ అట. పోకూడదు మా సార్ ఇల్లు అది. మా సార్ బాగా తెలిసిన ఇల్లు అయితే అక్కడ ఉంది. నేను పోతే కనబడతానేమో వాళ్ళకి, కాబట్టి నేనైతే సైడ్కి అయితే వచ్చాను. సైడ్ ఇట్లా బయటకు వచ్చి ఇట్లా చూడండి. అది చూడండి ఇట్లా పోయినాం కదా. ఇంకా ఇట్లా పోతే ఈ పక్క ఒకటి చూడండి. ఈ పక్క ఇది వేరు, ఈ పక్క ఈ బెడ్రూమ్లకి ఇది, ఆ బెడ్రూమ్లకు అది. చూడండి ఇది ఒక రూమ్ చూడండి. ఇక్కడ బాత్రూమే, ఇది బాత్రూమ్. అమ్మ ఎన్ని బాత్రూమ్ ఉంటాయి అర్థమే కాదు. బెడ్రూమ్ అయితే కాదు కానీ ఇది బాత్రూమ్, ఇది ఒక బాత్రూమ్. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి చూడండి. అన్ని బాత్రూమ్లేనా అంటే ఇది ఈ ఇండ్లు నేను ఇప్పుడు ఇండ్లు చూపించే ఇండ్లు వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఒక ఫ్రైడే రోజు ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఈ పక్క చూడండి ఎంత బాగుంది చూడండి. వ్యూ చూడండి ఎంత బాగా చూడండి, ఎంత బాగా అయితే ఉందో. ఈ ఇండ్లు అన్ని ప్రతిదీ కట్టే ఇండ్లు, కొత్త ఇండ్లే. ఇది చూడండి, దీని చుట్టూ ఇల్లు కట్టించుకుంటాను చూడండి. ఈ సముద్రం లాంటిది కదా, ఈ సముద్రం చుట్టూ ఇల్లు కట్టించుకొని వాళ్ళు దాంట్లో పోయి ఈదడం కానీ, లేకుంటే ఎండాకాలం స్విమ్ చేయడం కానీ, అంటే ఒక ఎంజాయ్నెస్ కోసం అయితే వస్తారు అనమాట వీళ్ళు కువైట్కి ఇక్కడికి. ఇది ఇండ్లు మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ ఇదంతా. ఈ పక్క ఇట్లా గ్యాప్ అయితే చూడండి. కింద అది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. అది వచ్చేసి కింద కనబడుతుంది స్విమ్మింగ్ పూల్ అంతా. ఇదిలో అన్ని అందుకైతే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పైకి అయితే పోదాము. ఈ పైకి అయితే పోతా నేను పూర్తిగా మళ్ళీ ఇదంతా చూపించిన తర్వాత మీకు నేను మొత్తం క్లియర్గా చెప్తాను అనమాట. ఎంత అవుతుంది ఏం కదా అని చెప్పేసి మీకు పూర్తిగా నేను మళ్ళీ తర్వాత చెప్తా. ఈ వీడియో తీసిన తర్వాత ఇంకా పైకి పోదాం. మళ్ళీ మొత్తం పూర్తిగా పైకి పోతే ఇంకా చూడండి ఏం కనబడుతుందో. ఇది వచ్చేసి అద్దం లాంటిది అనమాట. ఆల్రెడీ ఇంట్లో అయిపోయింది అన్నమాట కన్స్ట్రక్షన్. ఇంట్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది దాంట్లో మనుషులు ఉన్నారు. ఇది పైకి అనమాట. ఇంకా ఒక థర్డ్ ఫ్లోర్. అది ఫస్ట్ది, సెకండ్ది. ఇక్కడ చూడండి ప్రతిదీ బయట తీసుకోవాల్సిందే వీళ్ళు కువైటోళ్ళు. వీళ్ళకి ఇక్కడ ఏం దొరకవు, ఏం కన్స్ట్రక్షన్ ఇక్కడ దొరకవు, ఏం దొరకదు. లిఫ్ట్ లాస్ట్ వరకు లిఫ్ట్. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది బాత్రూమే, ఇది కూడా బాత్రూమే. చూడండి మళ్ళీ ఇది వచ్చేసి ఇది ఎందుకు నాకు తెలియదు. ఇది చిన్న చిన్న రూమ్లని కట్టించేసిండ్రు. అంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా ఎక్కువ. ఇది వచ్చేసి ఇంకా బయట. ఇంకా దీని పైకి పోతే అట్లా పైకి ఎక్కిపోతే ఇంకా పైకి పోతుంది.
తాపలు అయితే లేవు అయిపోయినాయి. అంటే చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఇది ఇది పెద్ద ఫ్యామిలీ ఉండేది తాపలు అయితే లేవు. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది వచ్చేసి బాత్రూమ్. చూడండి బాత్రూమ్. ఇది పక్కన మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుని ఇలాంటిది బాత్రూమ్. ఇది దీనిలో స్నానం చేసేది ఇంకా అన్ని మొత్తం ఇక్కడే ఉంటాయి. చూడండి ఎంత ఉంది అయితే. ఇది మొత్తం అంతా వైరింగ్ ఇక్కడ బాక్సింగ్ వైరింగ్. ఇది చూడండి అబ్బా, చూడండి బయట సూపర్గా ఉంది కదా. అది పక్కన మా ఇంట్లో సార్లు ఎందుకు తీసుకున్నారు, పక్కన స్విచ్ ఎందుకు పోయినా దేనికి పోయినా అంటారు వాళ్ళు. నేను అందుకే ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగా అవుతుందో. మొత్తం ఇక్కడ కూర్చొని సాయంత్రం పూట్ల ఇక్కడ సోఫాలు వేసుకొని కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటే అదొక ఆనందం అనమాట. వాళ్ళకి అదొక ఎంజాయ్నెస్ అనమాట. ఇవన్నీ కట్టించే ప్రతి ఇండ్లు 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు కూడా దాటాయి. అది చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఇండ్లు ఎంత మంచి ఇండ్లు ఉన్నాయి కదా. జూమ్ చేస్తా చూడండి ఎంత మంచి ఇండ్లు అయితే ఉన్నాయో. ఇండ్లన్నీ మరి తక్కువ ఏం కాదు, ప్రతిదీ బయట నుంచి తీసుకోవాలి కాబట్టి రేట్ ఎక్కువ వీళ్ళకి కువైట్లో. చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయి ఇండ్లు, అంత సముద్రం బాగుంది కదా. చూడండి చూపించాను కదా ఇండ్లంతా. ఇదేనమాట కువైట్లో ఇండ్లు. ఇవి చాలా వీళ్ళు కట్టించుకోనికి డబ్బులు అయితే చాలా అవుతుంది. కోట్లు అవుతుంది అనమాట. 20, 30, 40, 50 కోట్లు అయితే అవుతుంది. 100 కోట్లు కూడా కావచ్చు. ఇప్పుడు నేను దీని గురించి మొత్తం వివరంగా చెప్తా చూడండి మీకు ఎంత అవుతుంది ఏం కథ అనేది. మీకు నేను పూర్తిగా మొత్తం వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఇంత డబ్బులు అయితే అని చెప్పేసి. చూసింది కదా, ఇది కువైట్లో కట్టించిన ఇల్లు అనమాట. కువైట్లో ఇల్లు కట్టించాలంటే ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఏ వస్తువు కావాలన్నా కూడా బయట నుంచి రావాల్సిందే కాబట్టి ఇల్లు కట్టించుకోనికి కనీసము ఒక ఇల్లు కట్టాలంటే 70-80 కోట్లు అయితే అవుతుందంట. మళ్ళా స్థలం సపరేట్ స్థలం కూడా అట్లే ఉంటది. ఇక్కడ ఉండే స్థలం వచ్చేసి, ఇక్కడ నేను ఉండే ఏరియాలో స్థలం వచ్చేసి 4 లక్షల దినార్లు అంట. అంటే 4 లక్షల దినార్లు అంటే సుమారు అది 100 కోట్ల పైన అయితే ఉంటది. ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి కట్టడానికి, మీరు చూసిన ఇల్లు ఒకటి కట్టడానికి 70 కోట్ల నుంచి 100 కోట్లు అయితే అవుతుంది. ఇది ఇంకా పూర్తి కాలే. పూర్తి అయిందంటే ఇల్లు చూస్తే మీకు దిమ్మ తిరుగుతుంది అనమాట. అట్లుంటుంది అనమాట. అంత లగ్జరీ లాగా అయితే ఉంటుంది ఇల్లు. ఇప్పుడు మా సార్లు తీసుకున్న ఇల్లు వచ్చేసి లోపలికి నేను ఒకసారి అయితే పోయినా, కానీ వీడియో దీనికి అయితే కుదరలే. ఆ లోపల చూస్తే అసలు దిమ్మ తిరిగింది అనమాట. ఎందుకంటే ఇంట్లో లోపల ఇంటీరియర్ డెకరేషన్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఆ గ్లాస్ కావచ్చు, లేకుంటే ఇంట్లో డెకరేషన్ చేసినటువంటి ఆ వస్తువులు కావచ్చు, ప్రతిదీ లగ్జరీ లాగా అయితే ఉంటది. కువైట్లో ప్రతిదీ లగ్జరీ లాగా ఉండాలని చూసుకుంటారు అనమాట. అది అంటే అన్ని మొత్తం ఇప్పుడు వచ్చి స్టిల్ బయట నుంచి రావాల్సిందే, దీనికి సంబంధించిన గ్లాసెస్ బయట నుంచి రావాల్సిందే, వైరింగ్ బయట నుంచి రావాల్సిందే. ప్రతిదీ కువైట్లో ఒక సిమెంట్ తప్పితే ఏమీ దొరకదు. ప్రతిదీ బయట నుంచి రావాల్సిందే కాబట్టి వీళ్ళు డబ్బులు అయితే చాలా అయితే అవుతుంది. కింద కూడా కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళు చాలా బలంగా కన్స్ట్రక్షన్ చేస్తారు. కింద భూమి అంతా మొత్తం ఇది ఎడారి ప్రాంతం కాబట్టి ఇసుకలాగా ఉంటుంది అనమాట. దాంట్లో కన్స్ట్రక్షన్ లోపలికి ఫౌండేషన్ ఎట్లుంటుంది అంటే కింద ఒక 20-30 అడుగులు కిందికి హోల్ పెట్టి దానిలోంచి మొత్తం అంతా వాటర్ కానీ ఏమన్నా తీసేసి దాని లోపల నుంచి పిల్లర్స్ అయితే వేస్తారు బలంగా ఉండడానికి. కింద కూడా అంతా ఫౌండేషన్ అయితే చాలా బలంగా అయితే ఉంటది. ప్రతిదీ టైల్స్ కానీ మొత్తం ఈ టైల్స్ ఉన్నాయి కదా, ఈ టైల్స్ అన్ని వచ్చేసి మన ఇండియా నుంచి రావాల్సిందే. ఈ టైల్స్ అన్ని వచ్చేసి మన ఇండియా నుంచి టైల్స్ రావాల్సింది. ఇక్కడైతే టైల్స్ అయితే దొరకవు కాబట్టి టైల్స్ కానీ ఇటుకలు కానీ అన్ని బయట నుంచి రావాల్సిందే. కాబట్టి కువైట్లో ఒక ఇండ్లు కట్టాలంటే ఒక కువైట్కి 70 కోట్ల నుంచి 100 కోట్లు అయితే అవుతుంది. చాలా మొత్తం అంతా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటది సామాన్ ప్రతిదీ. కాబట్టి అందుకే ఈ కువైట్లో ఇల్లు కట్టాలంటే చాలా బాధపడతారు అనమాట. వాళ్ళు చేసే వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు కదా, 10 సంవత్సరాల శాలరీ వాళ్ళు ఎగబట్టాలంట ఒక ఇల్లు కట్టాలంట కువైట్లో. కువైట్లో ఇల్లు కట్టే బదులు లండన్లో అయితే ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఒక కువైట్ అయితే అన్నాడు. అంటే ప్రతిదీ చాలా రేట్ ఎక్కువ అయితే ఉంటుంది. వస్తువులన్నీ బయట నుంచి రావాలి కాబట్టి చాలా రేట్ ఎక్కువ అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అట్లే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే ఇల్లు పూర్తి కావాలంటే పడుతుంది. అంతే వీళ్ళు ప్రతిదీ మారుస్తారు అనమాట. వీళ్ళకి నచ్చలేదంటే ఇంకా దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా వేయించుకుంటారు. అట్లా వీళ్ళు చాలా లేట్ అయిపోతుంది. అందుకే వీళ్ళు డబ్బులు కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఇల్లు వచ్చేసి వాళ్ళు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వచ్చి ఇక్కడ ఉండిపోనికి మాత్రమే ఇది. వీళ్ళు ఇక్కడ పర్మనెంట్గా అయితే ఉండరు, ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇది. అంటే రెంట్ కూడా ఇస్తుంటారు అనమాట. రెంట్కి ఇస్తే బాడీకి వస్తుంటుంది. ఇప్పుడు మా సార్ తీసుకునేది రెంట్ అనమాట. అంటే వీళ్ళకి వేరే ఇల్లు కూడా ఉంటాయి. ఫ్యామిలీతో మొత్తం వచ్చేసి ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇల్లు కట్టించుకుంటారు వీళ్ళు. అంతే ధనవంతులు కదా, కట్టించుకుంటారు. వీళ్ళు ఏమైనా కూడా పడచ్చు. కాబట్టి వీళ్ళు ఇట్లుంటుంది అనమాట.